2020లో ఇండియాలో 320 lakhs మిడిల్ క్లాస్ పీపుల్ సడన్గా పూర్ అయిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం ఇండియా యొక్క మిడిల్ క్లాస్ ఇంకా ష్రింక్ అయ్యి ఇంకా పూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిస్టేక్స్ పైన మిస్టేక్ చేస్తున్నాయి కాబట్టి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి పిల్లోడు ఏం అవ్వాలనుకుంటాడు? అయితే ఒక డాక్టరు, లేదంటే ఒక ఇంజనీరు, లేదంటే ఎంబీఏ, అంతే కదా. కానీ ఫ్యామిలీస్ ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి హెవీ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటున్నాయి. కానీ ఒక సర్వే ప్రకారం 10 years తర్వాత ఫీజెస్ ఎట్లుంటాయో తెలుసా మీకు? మెడికల్ కోసం 55 lakhs, ఇంజనీరింగ్ కోసం 20 lakhs, ఎంబీఏ కోసం అయితే మినిమం 27 lakhs. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ ఓన్లీ ఇండియన్ ఫీజెస్ మాత్రమే. అబ్రాడ్ ఫీజెస్ అయితే కొన్ని కోట్లలో ఉంటాయంట. ఫీజులు పెరుగుతున్నాయి, కానీ వాట్ అబౌట్ శాలరీస్? మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్, లోన్స్లోనే మొత్తం లైఫ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ రోజుకి మిడిల్ క్లాస్ పీపుల్ ఎంత హెవీ లోన్స్ తీసుకుంటున్నారంటే స్వయంగా ఆర్బీఐ గవర్నర్ బ్యాంక్స్ని కేర్ఫుల్గా లోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నారు అనమాట. అంటే ఆయన భయపడుతున్నాడు చూసి అన్ని లోన్స్ తీసుకుంటున్నారు. బేసిక్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ట్రాప్లో చిక్కుకుంటున్నారు అనమాట. అందులోంచి ఆ ఫ్యామిలీ బయటికి రావడం చాలా అంటే చాలా ఇంపాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసే మిస్టేక్స్ ఏంది, వాటి నుండి బయటపడడానికి సొల్యూషన్స్ ఏందో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి శాలరీ డిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ అయిన రిపోర్ట్స్ ప్రకారం ఫ్యూచర్లో ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ హైక్ చేయరంట. మిడిల్ క్లాస్ పర్సన్ తన ఇన్కమ్ పెంచుకోవడానికి 2 factors పైన డిపెండ్ అయి ఉంటాడు. నెంబర్ 1 వచ్చేసి శాలరీ హైక్, నెంబర్ 2 వచ్చేసి జాబ్ స్విచ్ చేయడం, అంటే వేరే జాబ్కు షిఫ్ట్ అవ్వడం. కానీ ఎకనామిక్ టైమ్స్ ప్రకారం పెద్ద కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, ఈ కంపెనీస్ ఎంప్లాయీస్ శాలరీస్ని హైక్ చేయడానికి నో అంటున్నారంట. అంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడతలేరంట. కంపెనీస్ లైక్ టెక్ మహీంద్రా, టీసీఎస్ వీళ్ళు హైక్ చేసినా కానీ ఓన్లీ 6 to 8% మాత్రమే చేస్తున్నారంట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఈ ఇయర్ 800 కంపెనీస్లో ఇండియన్స్ యొక్క యాన్యువల్ హైక్ ఎంత తెలుసా? జస్ట్ 6 to 8% మాత్రమే. అందుకే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో హైక్ కోసం వాళ్ళ జాబ్స్ని స్విచ్ చేస్తున్నారన్నమాట. అంటే వేరే జాబ్స్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ ఇయర్లోనే సిఎన్బిసి రిపోర్ట్స్ ప్రకారం ప్రతి 5గురిలో 3 ఇండియన్స్ జాబ్ స్విచ్ చేస్తున్నారంట. ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో ఈ ఆప్షన్ కూడా ఈజీ కాకపోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే యాన్యువల్ ఇన్ఫ్లేషన్ శాలరీ హైక్ను నలిఫై చేసేస్తుంది. ఇయర్కి పెరుగుతున్న రేట్స్కి ఈ శాలరీ హైక్ సరిపోదు. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ ఇన్ఫ్లేషన్ను మ్యాచ్ చేయలేకపోతుంది. ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఇండియన్స్ యొక్క శాలరీ హైక్ రేంజ్ కేవలం 10% మాత్రమే. కానీ ఇన్ఫ్లేషన్ రేట్ మాత్రం ప్రతి ఇయర్ 24% దాకా పెరుగుతుంది. అంటే శాలరీ హైక్ కన్నా డబల్ అన్నమాట. అసలు ఇన్ఫ్లేషన్ ఏందని అనుకుంటారు కదా. ఓకే, మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా. 20 years బ్యాక్ పెట్రోల్ కాస్ట్ ఎంత? 33.49 rupees ఉండే. కానీ అదే పెట్రోల్ కాస్ట్ ఈరోజు సెంచరీ దాటింది. సేమ్ అన్ని వస్తువుల ధరలు ఇట్లనే పెరిగినాయి. షుగర్ తీసుకుంటే 2003లో 15 rupees ఉండే, ఈరోజు 41 rupees ఉంది. ఇట్లా ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మొత్తం ఖర్చుల కోసం శాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ధరలు పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. 2023లో చూసుకుంటే మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ వచ్చేసి 2.9% వరకు తగ్గిపోయింది. అంటే 1 year బ్యాక్ చూసుకుంటే ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 10 kg పిండి కొనుక్కుంటే ఈరోజు ధరలు పెరగడం వల్ల ఓన్లీ 7 kgలు కొనగలుగుతున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్ఫ్లేషన్తో ఫైట్ చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్లో కూడా టైప్స్ ఉంటాయి. మళ్ళీ మనం ఓన్లీ ఫుడ్ అండ్ జనరల్ ఇన్ఫ్లేషన్ గురించే మాట్లాడుకుంటున్నాం. అది అరౌండ్ 7% ఏమో ఉంది. కానీ మనం మెడికల్ ఇన్ఫ్లేషన్ గురించి చూస్తే అదైతే దారుణం, 14% per annum రేట్తో పెరుగుతుంది. అది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం లాస్ట్ 5 yearsలో ఇండియా యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ డబుల్ అయినాయంట. మన మిడిల్ క్లాస్ యొక్క సెకండ్ మిస్టేక్ ఏంటంటే అదే సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయడం. మన ఇంట్లో మంచి బైక్, ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది వీటిని శాలరీస్తో అఫోర్డ్ చేయలేరు. అందుకే లోన్ సాయం తీసుకుంటారు, అంటే ఈఎంఐస్ అనేది. ఈ లోన్స్ ఎంత పెరిగిపోయినాయి అంటే డక్కన్ హార్లాడ్ ఆర్బీఐ డేటా కోడ్ చేసి మరీ చెప్పింది. కన్జ్యూమర్ డ్యూరబుల్ కోసం ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటున్నారంట. అంటే టీవీ, ఫ్రిడ్జ్, బైక్, కార్ కోసం తీసుకునే లోన్స్ 89% వరకు పెరుగుతున్నాయంట. లోన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటారా? ఆ లోన్స్ తీసుకోవడం వల్ల ఒక ట్రాప్ క్రియేట్ అవుతుంది. లైఫ్ మొత్తం లోన్ కట్టడంలోనే అయిపోతుంది. ఇంత హెవీ లోన్స్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం 15% ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఈఎంఐసే ఇన్కమ్లో 50% కన్నా ఎక్కువ ఉన్నాయంట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్కి ఒక 10,000 శాలరీ వస్తుంది అనుకో, అందులోంచి 6,000 rupees ఈఎంఐ కడతారంట. మరి సేవింగ్స్ పరిస్థితి ఏంది? మీరు ఆలోచించారు ఒకసారి. ఇది చూసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కన్సర్న్ అయ్యి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి కన్జ్యూమర్ డ్యూరబుల్ కోసం అన్నెసరీ లోన్స్ ఇవ్వడానికి తప్పుపట్టినారు. వీటిని అన్నెసెసరీ లోన్స్ అనొచ్చు, అంటే అవసరం రాని లోన్స్. ఎందుకంటే మీ దగ్గర ఐ5 కారు, ఐ5 బైక్స్ లేకుండా నడుస్తుంది. కానీ ఎడ్యుకేషన్ గురించి ఏంది? పిల్లలకు ప్రైవేట్ స్కూల్కి పంపాలనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్. ఎస్పెషల్లీ ఒక డాక్టర్ని, ఇంజనీర్ లాంటి మంచి జాబ్స్ ఉండాలని చూస్తారు. ఈ రోజు కూడా ఈ కోర్సెస్కు మినిమం ఫీజు అనేది 8 to 10 lakhs దాకా ఉంది. దానికోసం చాలా పేరెంట్స్ లోన్స్ తీసుకుంటారు.
కానీ ది హిందూ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం కోవిడ్ పాండమిక్ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్స్ 4 times పెరిగినాయంట. అంటే ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా పెరిగిందన్నమాట. ఈ రోజు ప్రైజెస్ ఇట్లుంటే ఫ్యూచర్లో ఎట్లుంటే ఒకసారి ఆలోచించండి. ఒక రిపోర్ట్స్ ప్రకారం ఒకవేళ ఒక పేరెంట్కు పిల్లలను డాక్టరో ఇంజనీరో లేదా ఎంబీఏనో లేదంటే ఏదన్నా అబ్రాడ్లో చదివించాలనుకున్నాను అనుకో ఫీజులు ఎట్లుంటాయి తెలుసా? ఇంట్రడక్షన్లో చెప్పినా కదా 50 lakhs crores వాళ్ళు ఉంటాయి. చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంత లోన్ తీసుకున్నా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో అందరికీ తెలుసు. ఇంత ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి అంటే లేవు. మరి జాబ్ ఎట్లా వస్తుంది? ఈ రోజుకి కూడా 80% ఇండియన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్సే లేవు. మొత్తం యూత్ గురించి చూస్తే 10% ఆఫ్ యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. 10 yearsలో ఈ రేట్ ఇంకా డబుల్ అవుతుందంట. సిచ్యువేషన్ ఇట్లనే ఉంటే నెక్స్ట్ 10 yearsలో ఈ రేట్ 20% కూడా అవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక ఫ్యామిలీ ఎక్కువ లోన్స్ తీసుకొని పిల్లల్ని చదివించి డిగ్రీ ఇప్పిస్తే మార్కెట్లో వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరికినా సరే సగం కంటే మొత్తం సార్లు లోన్స్కే పోతుంది. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఒక ట్రాప్ లాగా మారుతుంది అనమాట. నేను మీకు మొత్తం ప్రాబ్లమే చెప్పిన కానీ ఇండియాలో మొత్తం ఇట్లనే అవుతుందని చెప్తలేను. మన కంట్రీలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యూచర్ కూడా బ్రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్ అయితే ఇంకా మనందరికి మంచిదే. డిలైట్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ 5 to 10 yearsలో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఇంకా డబుల్ అవుతుందంట. దీనికి రీజన్ పాపులేషన్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఈ వీక్నెస్ను ఇండియా స్ట్రెంత్గా మార్చితే అప్పుడు ఎట్లుంటుందో ఒకసారి మీరే ఆలోచించారు. ఇండియాలో 20% ఉమెన్ మాత్రమే లేబర్ ఫోర్స్లో ఉన్నారు. డిహెచ్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం మిగతా ఉమెన్ కూడా లేబర్ ఫోర్స్లో జాయిన్ అయితే జీడిపికి 1 trillion వరకు బూస్ట్ దొరుకుతుందంట. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఇండియా సేవర్స్ కంట్రీ మాత్రమే కానీ ఇన్వెస్టర్స్ కంట్రీ కాదు. సొల్యూషన్ ఏంటంటే ఫినాన్షియల్లీ మనం చాలా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ను ఎవాల్యుయేట్ చేయాలి. ఏ వస్తువులు ఈఎంఐలో కొనాలని ప్రియారిటీ ప్రకారం అది ఇంపార్టెంట్ అయితే హయ్యర్ డౌన్ పేమెంట్ చేసి ఇంట్రెస్ట్ తక్కువ అయ్యేలా చూసుకోండి. ఈఎంఐలో కొనే బదులు ఆ సేమ్ అమౌంట్ను మంత్లీ సేవ్ చేసి ఆ ఐటమ్స్ను కొనండి. సడన్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తే మీ సేవింగ్స్కి ఏం ఇబ్బంది కాకుండా ఉంటేందుకు మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించుర్రి. ఎందుకు ఆ లోన్స్ పైసలు ఉంటేనే కొనుక్కోరు కదా, అనవసరంగా ఆ ఈఎంఐలు కట్టి ఆ ఈఎంఐ ట్రాప్లో పడకండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి. సో నాకు తెలిసినంత వరకు ఒక రిపోర్ట్స్ ప్రకారం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా చెప్పిన కదా స్టార్టింగ్లో చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా పూర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఈఎంఐలు లోన్స్ అన్నీ మనకు తలకు మోసిన భారాలు పెట్టుకోరు. సో ఒకసారి మీరే ఆలోచించుర్రి. మనకి ఏది అవసరం ఉంటే అదే కొనుక్కోండి. అది కూడా కొన్ని సేవింగ్స్ చేసుకొని ఆ వచ్చిన సేవింగ్స్తోని ఒకటేసారి అమౌంట్ కట్టి తీసేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే ఇంత మంచి వీడియోని మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరికీ షేర్ చేసి వాళ్ళ లైఫ్ని కాపాడండి. అనవసరంగా ఈ ట్రాప్లలో పడకుండా హెల్ప్ చేయండి వాళ్ళకి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో అంటే నా ఫేస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను రిలీజ్ చేస్తూనే ఉంటా. ఈ వీడియో అంత తిన్న తర్వాత మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మినిమం ఒక 5 members కన్నా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళని ఈఎంఐ లోన్ ట్రాప్ నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.